వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి మాక్ ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్న దాని రిలేటెడ్గా వీడియోలు అయితే తెలుసుకుందాం. మనకి ఎగ్జామ్కి టైం అయితే లేదు, జస్ట్ 1 డే మాత్రమే ఉంది. కాబట్టి మనకు ఈ యొక్క ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేది ఎలా రాయాలన్నది వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అప్పుడు మీరు ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు రియల్గా ఎలా ఉంటుంది అన్నది ముందే ప్రాక్టీస్ చేసి ఉంటారు. కాబట్టి దానికి సంబంధించిన టైం మేనేజ్మెంట్ కానీ అంతా కూడా క్లియర్గా అయితే ఉంటుంది. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఈ యొక్క ఏదైతే ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే మనకు మెయిన్ ఎగ్జామ్ రాస్తారో సేమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట ఈ యొక్క మాక్ ఎగ్జామ్ అనేది. అది అఫీషియల్ వెబ్సైట్లో నుంచే మనం అయితే రాస్తాం. దాని గురించి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు వ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉందన్నమాట. ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని ఆల్రెడీ 150కి వీడియోస్ పైగా పెట్టి అయితే ఉన్నాము. సో ఒకసారి విజిట్ అయితే అవ్వండి. నచ్చినట్టయితే ఫాలో అయితే అవ్వమని నేనైతే చెప్తున్నా. ఇక ప్రాక్టీస్ ఎగ్జామ్ ఎలా రాయాలన్నది మనం గమనించినట్టయితే ఇది మనకు ఈసెట్ రిలేటెడ్గా అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులో ఇలా మీరు ఓపెన్ చేయగానే మనకు లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ అయితే ఉంటాయి. ఈ 3 లైన్స్ మీద మీరైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మనకు మాక్ టెస్ట్ అని చెప్పి క్లియర్గా అయితే ఉంది కదా, దీని మీద ఒకసారి అయితే మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ దానికి రాద్దాం అనుకుంటున్నారు అన్నది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు మీ యొక్క ఏదైతే డిప్లొమా అయితే ఉందో ఆ పాలిటెక్నిక్ ఏదైతే ఉందో అందులో మీరు ఏ బ్రాంచ్ చేస్తున్నారో అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మిక్సింగ్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది నేను సెలెక్ట్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అయిపోయింది. ఇలా ఓపెన్ అవ్వగానే జస్ట్ సింపుల్గా సైన్ ఇన్ ఉంది కదా, దీని మీద మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అసైన్మెంట్ రాయడానికి ఓపెన్ అయితే అయిపోతుంది. జస్ట్ ఇలా మీరు దీన్ని స్క్రోల్ చేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి అయితే చదవండి. మీరు ఫస్ట్ టైం రాస్తుంటారు కాబట్టి సిబిటి ఎగ్జామ్, సో మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. అలానే కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఓవరాల్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే చదవండి. తర్వాత కింద నెక్స్ట్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా అయితే చూపిస్తాయి. ఒకసారి అయితే చూడండి. తర్వాత డిక్లరేషన్ మీద క్లిక్ చేసి కింద మనకు కంటిన్యూ అని అయితే ఉంటుంది, ఆర్ఎల్ బిగిన్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది స్టార్ట్ అనేది అయిపోతుంది. సో ఇలా మీరు మీ యొక్క ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఎందుకు ఇది రాయడం చాలా ఇంపార్టెంట్ అన్నది మీరు గమనించినట్టయితే, మెయిన్గా మనకు అసలు మీరు పాల్సెట్ నుంచి జాయిన్ అయి ఉంటారు. దాని తర్వాత ఎప్పుడు కూడా సిబిటి టెస్ట్ అనేది అటెండ్ చేసి ఉండరు. ఇక్కడ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అంటే మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు, ఇది ఎప్పుడు అటెంప్ట్ చేస్తూ ఉండరు. సో ఇలా ఇందాక నేను చెప్పినట్టు ప్రాక్టీస్ ఎగ్జామ్ మీరు రాసినట్టయితే సేమ్ మీరు రియల్గా రాసే ఎగ్జామ్ కూడా అదే విధంగానే ఉంటుంది. మీకు ఈజీగా ఒక క్లారిటీ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు రాయొచ్చు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే గమనించండి. అదేవిధంగా మనం బ్లాగ్ ఛానల్ ఉందని చెప్పాం కదా, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి విజిట్ చేసి నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.